ఈ నెల 12వ తారీఖు సూర్యగ్రహణం అంటున్నారు. అది మనకి ఉంటుందా? సూర్యగ్రహం అనేది ఈ నెల 12వ తారీఖున మనకి ఉండదండి. ఎందుచేతంటే మన యొక్క భారతదేశంలో అది కనిపించదు. అంటే గ్రహణము కలిగే సమయమునందు పాశ్చాత్య దేశంలో అది కనిపిస్తున్నది. కావున మనకి ఆ సమయమునందు రాత్రి కావున మనకి గ్రహణము ఆపాదించబడదు. గ్రహణ శూలలు కానీ గ్రహణ ప్రభావం కానీ ఇత్యాది ఎటువంటి దోషములు మనకు లేవు. కావున ఈ యొక్క గ్రహణాన్ని భక్తులు పాటించిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఏ ఏ దేశంలో ఉంటారు? ఏ దేశంలో ఉంటే ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉన్నది. తర్వాత అమెరికా ఇత్యాది ఈ యొక్క యూరప్ కంట్రీస్ వాటిల్లో కూడా ఈ యొక్క గ్రహణం గోచరించేటువంటి అవకాశం ఉంది. కావున ఈ గ్రహణం మనకి ప్రభావం కాదు. ఒకవేళ భక్తులు ఏవైనా అయ్యో ఈ విధంగా ఉంది అనే భావన చేస్తే వారు గ్రహణ పూర్వం అంటే తర్వాత రోజున తలస్నానం చేసేసుకుని భక్తులు ఈ యొక్క ధూపదీప నైవేద్యాలకు వెళ్ళి గ్రహణానికి సంబంధించినటువంటి ఆ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం కావచ్చు, కేతుగ్రస్త సూర్యగ్రహణం కావచ్చు, ఈ యొక్క దానికి ఏదైతే శాంతులు ఉంటాయో ఆ శాంతుల్ని భక్తులు చంద్రబింబ ఈ యొక్క నాగబింబాలు కానీ చంద్రబింబాన్ని కానీ లేకపోతే సూర్య అనుగ్రహం కొరకై ఉదయాన్నే వారు అనుష్ఠానం చేసినటువంటి అంటే ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుని ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి వారు వారి గోత్రనామాలతో అర్చన చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఈ నెలలో కూడా 27వ తారీఖు చంద్రగ్రహణం నమ్ముతున్నాం. అసలు గ్రహణాలు ఈ సంవత్సరంతో మనకు ఉన్నాయా లేదా? ఈ సంవత్సరం గ్రహణములు మనకి లేవు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మనకి కనిపించవు. కావున చంద్రగ్రహణం వచ్చే సమయమునందు మనకు ఉదయం కావున మనకి అది ఆపాదించబడదు. అందుచేత ఈ సూర్యగ్రహం కానీ చంద్రగ్రహణం కానీ ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు మనకి లేవు. భక్తులు పాటించిన అవసరం లేదు. చక్కగా వారి వారి కార్యక్రమాలను చేసుకోవచ్చు. గ్రహణముల్లో గర్భిణీలకి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి శాస్త్రవచనం ఒక విధంగా పట్టుకోవాలని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనకేంటంటే అవి మనకి కనిపించినప్పుడు మనం పాటించిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఎవరైనా అంటే మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా వారి మానసికమైనటువంటి కొంతమందికి అయ్యో అక్కడ గ్రహణం ఉంది కదా అనేటువంటి భావంతో ఉంటారు. కావున తప్పకుండా ఆ సమయములందు తెలిసిన సమయములందు ఎవరికైనా తెలిసిన సమయంలో సూర్యగ్రహం కానీ చంద్రగ్రహాన్ని ఆ సమయంలో కాస్త చక్కగా ఆ సమయానికి ఏవో నీళ్ళేవో పుచ్చుకొని ముందుగానే వారు అలాగా ఆ గ్రహణ అయ్యేంత వరకు కూడా ఉండి ఆ అనుగ్రహాన్ని పొందొచ్చు. లేదా మనకి లేదు, అసలు వాస్తవంగా లేదు. మనకి గ్రహణం ప్రభావం మన దేశంలో కనిపించినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం అనుసరించాలి. తప్ప బయట దేశముల యందు కనిపిస్తున్న సూర్యగ్రహం కానీ చంద్రగ్రహాన్ని మనం ఎటువంటి మనం పాటించిన అవసరం లేదు. పాటించాలి అని మానసికమైన ఇబ్బంది గలవారు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వారి శక్తి కొలది వారి ఆ యొక్క సమయం నందు పాటించి తర్వాత చేసేటువంటి నియమాలను వారు శుద్ధి కానీ ఇత్యాది కార్యక్రమాలని నెరవేర్చుకోవచ్చు. అయితే వచ్చే సంవత్సరం 2025 సంవత్సరం సంబంధించి ఫిబ్రవరి 6వ తారీఖున సూర్యగ్రహణం అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వచ్చే సంవత్సరం కాకుండా తర్వాత దీని గురించి మనం తెలియజేయచ్చు. అయితే ఏంటంటే అది మనకు ఆపాదించబడుతుంది. ఆ సమయం నందు తప్పకుండా గ్రహణ నియమములు ఏదైతే ఉంటో స్పర్శకాలము, మోక్షకాలము, తర్వాత మధ్యకాలం ఏవేదైతే ఉంటాయో ఆ సమయములందు ప్రతి సంవత్సరం మనం పాటించే విధానంగా ఆ స్పర్శకాలమునందు అంటే చాలా విశేషం ఏంటంటే ఆ సమయంలో మనం ఏం చేసినా, ఏ మంత్ర ప్రభావం చేసినా, ఏ కార్యక్రమం చేసినా, భగవంతుడు ధ్యానం చేసినా కూడా అది ఒక 10,000 సార్లు ఎక్కువగా మనం దాని మీద చేసినట్టు అంటే ఆ శక్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఆ సమయంలో భగవంతుడి ధ్యానం మాత్రమే చాలా ప్రధానమైనది. కాబట్టి ఆ యొక్క సూర్యగ్రహణం ఏదైతే వచ్చే సంవత్సరంలో వస్తుందో ఆ నియమాలని భక్తులు తప్పకుండా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే గర్భిణీ స్త్రీలు చక్కగా వారు ఎటు కూడా కదలకుండా ఆ సమయం నందు పడుకోవడం, ముందుగానే ఒక 2 గంటల ముందే కడుపులో ఏమీ లేకుండా ముందుగానే భోజనం చేసి కడుపులో ఇంకేమీ లేకుండా ఉండడం ఇత్యాది ఎలాగైతే దర్భలు ఏదైతే వేసుకుని మనం పవిత్రం చేసుకుంటున్నామో, ఎలాగైతే స్నానం ఆచరిస్తున్నామో, ముందు స్నానము, స్పర్శ స్నానం, మోక్ష స్నానం చేస్తున్నాం, ఎన్ని చేసుకుంటే తప్పకుండా ఆ యొక్క అనుగ్రహం భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. ఆ సమయంలో ఆ విధానంగా వెళ్ళే వాళ్ళకి కొంత అంటే సంతానంలో విషయంలో కొంచెం తేడా రావడం కానీ ఇటువంటిది పుట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం అనేది కొంత దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ భక్తులు వచ్చే సంవత్సరంలో ఈ సమస్య ఉన్నప్పుడు ముందుగా ఏ దేవాలయానికో ఎక్కడైనా దాని విషయాన్ని గురించి మనకి టెలివిజన్ మాధ్యమాల్లో కూడా ఈ విషయాలు ప్రసారం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అవగాహన చేసుకునే భక్తులు ఆ విధానంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.